నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చలికాలంలో వ్యాధి నిరోధకం తగ్గుతుందా, గుండెపోటు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నోటి దుర్వాసనను తగ్గించే టూత్ పేస్ట్లు ఉన్నాయా, బరువును తగ్గించే అద్భుత మాత్ర, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని మన ఆరోగ్యం పాలిట కాస్త గడ్డుకాలంగానే చెప్పాలి. తీవ్రమైన చలి మనల్ని వణికించేస్తూ ఉంటుంది. చలిపులి ధాటికి చర్మానికి సమస్యలు పెరిగిపోతాయి. దీనికి తోడు చల్లదనం మూలంగా మనలో వ్యాధి నిరోధక యంత్రాంగం కూడా బలహీనపడుతుంది. దీంతో చాలా తేలిగ్గా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాల వంటి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. అయితే ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సన్నగిల్లిన వ్యాధి నిరోధక శక్తికి తిరిగి ఊతం ఇవ్వచ్చని చెబుతుంది ఆయుర్వేదం. చలికాలంలో వ్యాధి నిరోధకతని చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పుట్టుకతో కొంత, తల్లి పాల నుంచి మరికొంత వ్యాధి నిరోధకత మనకు సహజ సిద్ధంగా లభిస్తుంది. అయితే ఇలా లభించే నిరోధకత కేవలం 10%. మిగతా 90% నిరోధకతను మనం వయసుతో పాటు సంపాదించుకోవాలి. పోషకాహారం, వ్యాయామం, సప్లిమెంట్లు తదితర మార్గాల ద్వారా మనకు వ్యాధి నిరోధకత లభిస్తుంది. అయితే వ్యాధి నిరోధకతను పెంచటానికి మిగిలిన వాటికన్నా పోషకాహారమే అత్యుత్తమ మార్గమని నిపుణులు చెబుతారు. మనం తీసుకునే ఆహారం మన ఇమ్యూనిటీని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తున్నారు ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ గాయత్రీదేవి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి శీతాకాలం చాలా అనువైనటువంటి కాలం. ఈ కాలంలో కొన్ని ఆహారపరంగా కొన్ని మార్పులు అవి చేసుకున్నట్టయితే కనుక శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. శరీరంలో ఏంటంటే సంవత్సరం మొత్తంలో కొన్ని ఆమం అనే ఒక పదార్థం తయారై పేరుకుని ఉంటుంది. ఆమం అంటే వ్యాధిని కలిగించేటువంటి ఒక రకమైన విష పదార్థం లాంటిది అనమాట. అది ఎక్కడెక్కడో పేరుకుని ఉంటుంది. ఆ పేరుకున్నటువంటి ఆ ఆమాన్ని ఈ కాలంలో మనం బయటికి పంపించేసేందుకు ప్రయత్నించడం చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఆహారం తేలికగా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. తర్వాత ఆహారంలో అల్లము, జీలకర్ర, వాము, సొంఠి, తర్వాత వెల్లుల్లి, వీటిని కొంచెం ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఈ ఆమం బయటకు పోవడానికి చాలా సహకరిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే చాలామందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ కాలంలో తప్పకుండా ఈ పగటి నిద్రని మానేసి రాత్రిపూట చక్కగా నిద్రపోవాలన్నమాట. ఈ కాలంలో ప్రతిరోజు ఒంటికి నువ్వుల నూనెను కానీ ఆవ నూనెను కానీ బాగా రాసుకొని మసాజ్ చేసుకుని 1 గంట తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇలా నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల ఈ శరీరంలో పేర్కొన్నటువంటి ఈ ఆమం అక్కడి నుంచి కదిలిపోయి తర్వాత బయటకు వచ్చేసేందుకు తేలికైపోతుంటుంది. వ్యాయామం ఒకటి ఈ సీజన్లో చాలా బాగా చేయొచ్చు. అంటే మనకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది, తొందరగా శరీరం అలసిపోదు కనుక ఎక్కువసేపు వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరంలో పేర్కొన్నటువంటి ఆమాన్ని బయటికి పంపించేసే అవకాశం ఉంటుంది. సో ప్రతివారు కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట పాటు నిత్యం వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. వ్యాధి నిరోధకత జబ్బుల బారి నుంచి మనల్ని కాపాడే సహజ సిద్ధమైన రక్షణ యంత్రాంగం. వ్యాధి నిరోధకత పటిష్టంగా ఉన్నంతకాలం మనకు జబ్బులు ఆమడ దూరంలో ఉంటాయి. వ్యాధి నిరోధకత సన్నగిల్లినప్పుడు జలుబు, దగ్గులాంటి చిన్న ఇన్ఫెక్షన్లే పెను సమస్యగా మారుతుంటాయి. రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటుంటే వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు, వీటికి రోగ నిరోధకతను పెంచే గుణం ఉంది. రోజువారీ ఆహారంలో వీటిని ఒక భాగంగా చేసుకోవాలి. ఈ కాలంలో ప్రతిరోజు తులసి ఆకులు, లవంగాల పొడి అంటే 1 కప్పు నీళ్ళని బాగా కాచుకొని దాంట్లో సుమారుగా ఒక 10-15 తులసి ఆకులు నలిపేసి వేసి 2 లవంగాల్ని నలిపి పొడిలాగా చేసి అందులో వేసేసుకుని టీలాగా కాచుకొని
ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉసిరిని చూర్ణంగా కానీ రసంగా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఉసిరి రసమైనట్టయితే కనుక 2 చెంచాల ఉసిరి రసానికి 1 చెంచా తేనె కలుపుకొని తీసుకోవాలి. లేకపోతే ఉసిరి చూర్ణం అయితే కనుక సుమారుగా 1 చెంచాడు చూర్ణానికి తగినంత తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే కూడా ఏడాది పొడుగునా కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగ మరొక మూలిక ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ చూర్ణం కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉత్తమమైనటువంటి మూలిక. ప్రతిరోజు 1 చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని 1 కప్పు వేడివేడి పాలలో కలిపి దానికి 3 చిటికల దాల్చిన చెక్క చూర్ణం కూడా కలిపి రోజు తీసుకుంటున్నట్టయితే కనుక వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు వ్యాధి నిరోధకతను పెంచే దివ్య ఔషధాలు. ఈ విటమిన్లన్నీ తాజా పళ్ళు, ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తాయి. చలికాలంలో వీటిని తరచు తీసుకుంటూ ఉండాలి. విటమిన్ సితో పాటు విటమిన్ ఏ, విటమిన్ ఇ, జింకు, సెలీనియం వంటి యాంటాక్సిడెంట్లు పాడైన కణజాలాన్ని వేగంగా బాగుచేస్తాయి. వ్యాధి నిరోధకతను చక్కగా పెంచుతాయి. సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, గింజ ధాన్యాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ పండ్లు, గుమ్మడి, క్యారెట్, చేపలు, మాంసం, గింజ ధాన్యాలు, ఆకుపచ్చని కూరలు, తాజా కూరగాయల్లో యాంటాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆహారాలను తరచూ తీసుకోవాలి. ఔషధ రూపంలో దొరికే వాటిలలో అగస్త్య హరితకి రసాయనం రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక ఊపిరితిత్తుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే చవనప్రాస లేహ్యం, అది చాలా చాలా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటిది. అయితే కొంచెం మంచి కంపెనీది ఏదంటే అది కాకుండా బాగా తయారు చేసినటువంటి కంపెనీ తీసుకుని బాగా తయారు చేసినటువంటి కంపెనీ తీసుకుని చవన్ప్రాసని ఈ 3-4 నెలలు నిత్యం తీసుకుంటున్నట్టయితే కూడా ఏడాది పొడుగునా శరీరానికి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చును. మానసిక ఒత్తిడి వ్యాధి నిరోధకతను దెబ్బతీసే మహాప్రమాదకారి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు వ్యాధి నిరోధకతను బలహీనం చేస్తాయి. మానసిక ఒత్తిళ్లను తట్టుకునేందుకు రోజూ కాసేపు వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి ఆచరించాలి. మద్యపానం, పొగ తాగటం వంటి దురలవాట్లు వ్యాధి నిరోధకతను ప్రభావితం చేస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఆహారం విషయంలోనూ జీవనశైలిలోనూ ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది.